మాదిగ ప్రజాప్రతినిధులందరూ కూడా నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గందరగోళమైనటువంటి నిర్ణయం, ఒక పక్క సుప్రీంకోర్టు 7 మంది జడ్జిలతో కూర్చున్న బెంచ్ నిర్ణయం ప్రకటిస్తే ఒకరు వారికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ని బట్టి ఒక జడ్జ్ ఏబిసిడీలకు వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవమే. కానీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మా కులాల మధ్య చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా మా డిమాండ్ కానీ ఎంఆర్పిఎస్ డిమాండ్ కానీ మొదటి నుండి ఏబిసిడి కేటగరైజేషన్ జరగాలి అనేది. కానీ ప్రతిష్టకు వెళ్ళి ఈగోస్కు వెళ్ళి ఏబిసిడి కాదు ఏబిసితోనే ఆపేస్తామన్నట్టుగా ఏబిసిలో మళ్ళీ గతంలో సి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళను ఏ కేటగిరీలో చేర్చి మాకు మా ఉపకులాలకు మధ్య చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్ప మేము మా కళ నెరవేరింది అనే సంతోషాన్ని వెలిబుచ్చేటువంటి అవకాశం సందర్భం వచ్చింది అని ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు అవునన్నా కాదన్నా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా మందకృష్ణ గారికి ఘనత దక్కుతుంది అని మాట్లాడితే మందకృష్ణ గారు ఈ నెల 7వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏందో మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి గనక మాదిగ సామాజిక వర్గం హైదరాబాదును చుట్టుముట్టింది అంటే ఆపే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు అనే ఒక నిస్సహాయ స్థితిలో అనుమతించకుండా ఈరోజు మందకృష్ణ తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకునేటువంటి అవకాశం కల్పించింది. కానీ హక్కులను కాలరాసేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అలవాటు అయ్యిందేమో ఇప్పుడు. కానీ కోర్టులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా మా హక్కులను కాలరాసే ప్రయత్నం ఎవరు చేసినా, మా శక్తిని ప్రదర్శించేటువంటి సందర్భం వచ్చినప్పుడు మా శక్తిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఎవరు చేసినా ఖచ్చితంగా ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సబ్బండ వర్గాలు చేయూతనిచ్చి ఏకతాటిపైకి వచ్చి 60 సంవత్సరాల కళను నెరవేర్చుకోవడం కోసం తెలంగాణ సంఘటిత శక్తిని ప్రదర్శించడం జరిగిందో అదే పద్ధతిలో ఏబిసిడి కేటగరైజేషన్ కోసం 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మళ్ళీ ఒక్కసారి ఆలోచించేటువంటి పరిస్థితిని నెలకొల్పినరు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇంతకుముందు చాలా స్పష్టంగా పెద్దలు మాట్లాడినారు, మా పార్టీలో కూడా పెద్దలు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇప్పటికే మాకున్న అవకాశాలు ఒక్క సామాజిక వర్గమే తన్నుకుపోయిందని బాధపడతా ఉంటే ఎదిగిన సామాజిక వర్గాలను వెనకబడినటువంటి పూర్తిగా అభివృద్ధికి నోచుకోనేటువంటి కేటగిరీలో ఏ కేటగిరీలో చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ దాంట్లో కొంతమంది ఎక్కడుంటే అక్కడ లబ్ధి పొందుతారు. ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలకు తప్పుడు సంకేతాలు సమాచారాలు ఇచ్చి ప్రభుత్వాలతోనే తప్పు చేయించేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఈరోజు ఏబిసిడి కేటగరైజేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక చట్టం లేకపోయి ఉండొచ్చు. ఎట్లయితే ఆర్టికల్ 3లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరిచినరో అటువంటి పరిస్థితి ఏబిసిడి కేటగరైజేషన్ కోసం రాజ్యాంగంలో లేకపోయినందుకే ఇంత సుదీర్ఘ కాలం పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు శాంటిటీ వచ్చిన తర్వాత 7 మంది జడ్జిలు కూర్చున్న బెంచ్ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత హుటాహుటిన అసెంబ్లీ సాక్షిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్లోనే ఏబిసిడి వర్గీకరణ జరిపి తీరుతా, మాదిగల దీవెనలు పొందుతా, నేనే పెద్ద మాదిగనవుతా అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే అందరి మధ్య చిచ్చు రగిలించే ప్రయత్నం. ఒక పక్క ఏమనుకుంటారు, ఏ కేటగిరీలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు మాకు లబ్ధి చేకూరిందని సంతోషపడతా ఉంటే ఇంకో పక్క పూర్తి స్థాయిలో వారి ఆంతర్యాన్ని ఇట్లా అర్థం చేసుకుంటే ఎదిగిన కులాలు వచ్చి మళ్ళీ ఏ కేటగిరీలో చేరడం జరిగింది. మొత్తంగా
అవకాశాలను ఎవరైతే తన్నుకుపోయే శక్తివంతులు ఉన్నారో వాళ్లకు మేలు చేకూర్చే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా ముఖ్యమంత్రి గారు కొత్త చరిత్ర సృష్టించనని జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఇదెంత మాత్రం ఆమోదయోగం కాదు. ఖచ్చితంగా మరొకసారి మాదిగ సామాజిక వర్గంతో పాటుగా వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో అందరినీ ఏకం చేస్తాం. మరో పోరాటానికి శ్రీకారం చుడతాం. మాకు దక్కాల్సినటువంటి 11% రిజర్వేషన్ దక్కే వరకు ఖచ్చితంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ దయచేసి మన వర్గాలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అంత అమాయకత్వంలో మన వర్గాలు లేవు. ఖచ్చితంగా మన హక్కులను కాపాడుకోవడం కోసం మరో పోరాటానికైనా శ్రీకారం చుడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. అంత హుటాహుటిన ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మధ్యాహ్నం వరకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి అసెంబ్లీలో ప్రకటన చేసినో లేదో తన పక్కన ఉన్నటువంటి భజన పరులతోన మాట్లాడి పాలాభిషేకాలకు పిలుపునిచ్చి ఈరోజు ఏదో మమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మభ్యపెడితే మోసపోవడానికి మా వర్గాలు సిద్ధంగా లేవు. మరో పోరాటానికి శ్రీకారం చుడతాం. ఈరోజు రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.